గురుగారు పూర్వం 3 నెలలు చేసుకునేవారు అంట కదా ఊళ్ళో జనవంతర జాతర, దీని గురించి చెప్పండి. ఈ అమ్మవారి యొక్క తీర్థ మహోత్సవం ఎలాగంటే, అమ్మవారిని చైత్ర శుద్ధ సోమవారం అమ్మవారి ఊళ్ళో గ్రామోత్సవం తీసుకెళ్తారనమాట. అలాగే వైశాఖ మాసం పౌర్ణమి మంగళవారం తీర్థ మహోత్సవం అవుతుందన్నమాట. అయితే ఈ తీర్థ మహోత్సవం అమ్మవారి గ్రామోత్సవంలో నెలలో గ్రామోత్సవం జరిగిన పిదప మంగళవారం నాడు ఈ అమ్మవారు అసలు గుడికి వస్తారనమాట. పల్లెల అమ్మవారి గుడికి ఇచ్చేసి అత్తారింటికి ఇచ్చేసి ఒడిగట్టు కట్టుకుని ఇచ్చేస్తారనమాట. ఇక్కడికి ఇచ్చేసిన తదుపరి అమ్మవారి నుంచి తీర్థ మహోత్సవం అనమాట, గుడికి వచ్చిన తదుపరి నుంచి. అయితే ఈ తీర్థ మహోత్సవంలో అప్పట్లో రవాణా సౌకర్యాలు లేవు. అందరూ కూడా వచ్చి బళ్ళ మీద, గుర్రబళ్ళ మీద వచ్చి 2 రోజులు 3 రోజులు ఇక్కడ నివాసం ఉండి వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడే కొనుక్కుని వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళకి అమ్మాయిల యొక్క సారీసీలు పెట్టడానికి కానీ, మంచాలు కానీ, స్టీల్ సామానం కానీ, వాళ్ళ కుటుంబానికి సంపడే వంట సామాగ్రి, అంటే మనకి ఇంట్లో వంటగదిలో వాడుకునే సామాగ్రితో సహా అన్నీ ఇక్కడే కొనుక్కుని వాళ్ళకి తీసుకెళ్ళడం జరిగేది అనమాట అప్పట్లో. అప్పుడు తీర్థ మహోత్సవం అంటే పల్లాలమ్మ వారి గుడికి వెళ్ళి తీర్థం దర్శించుకుని అక్కడ భోజనం చేసి ఈ వస్తువులన్నీ కొనుక్కుని ఇంటికి బయలుదేరి ఆనందంగా వెళ్ళారు. పిల్ల పాపలతో సరదాగా వెళ్ళేవారు. ఊరందరూ కలిసి తాడి చెట్లు తెచ్చి ఈ అమ్మవారి తీర్థ మహోత్సవంలో ఈ అమ్మవారికి ఒక విశేషమైన ముఖ్య పాత్ర ఏంటంటే, అమ్మవారికి ఉయ్యల వేయట. ఆ ఉయ్యల వేయటం అన్నది చాలా గొప్ప విషయం. అది ఒక సామాన్యులుగా మనం ఊహించి చేయాలంటే చాలా కష్టమైన పని. కానీ అమ్మవారి ఒక దైవశక్తి వల్ల ఆ అద్భుతమైన తాడి చెట్లు, ఇంచుమించు ఒక 40 అడుగుల తాడి చెట్లను తీసుకొచ్చి పెద్దలు ఉంటారో పిల్లలతో సహా వెళ్ళి ఆ తాడి చెట్టుని అమ్మవారు ఏ చెట్టుకైతే పసుపు ముద్ద వేస్తారో ఆ తోటలో ఒక తాడి చెట్టుని తీసుకొచ్చి పిల్లలు అందరూ పెద్దలు కలిసి వెళ్ళి సిరిబండి కట్టుకుని దాని మీద తీసుకొచ్చి 3 తాళ్ళు తీసుకొచ్చి 2 తాళ్ళు నిలబెట్టి ఒక తాడి దానికి ఉపయోగపడేలాగా ఉయ్యాలు తయారు చేసి కోసుకొని ఉయ్యాలు తయారు చేసి ఆ ఉయ్యాలు నిలబెడతారన్నమాట సోమవారం నాడు. అదే పెద్ద జాగారం. ఆ జాగారం రోజుని ఉయ్యాలోత్సవం పైకి లేపుతారు. తదుపరి మంగళవారం నాడు తీర్థ మహోత్సవం అనమాట. ఆ రోజున మంగళవారం నాడు అమ్మవారిని ఉయ్యాలు ఊపుతారు. ఏ రకంగా ఊపుతారు అంటే, జో అచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అని చెప్పేసి భక్తులందరూ కన్నులు బిందారా చూస్తూ కల్లారా చూసి ఆనందిస్తూ ఆ ఉయ్యాలు ఊపి వారసత్వంగా ఉన్న వాళ్ళు వచ్చి ఆ ఉయ్యాలు ఊపడం, ఆ ఊపిన దాన్ని భక్తులు చూడడం, తిలకించడం, ఆకాశమంతటి ఉయ్యాలేసి ఆకాశమంతటి ఎత్తుడికి ఊపుతూ ఆనందం చేసి అమ్మవారిని ఉత్సాహభరితంగా అమ్మవారిని అత్తారింటికి సాగనంపారు. అయితే మనం అమ్మవారి యొక్క ముందుగా ప్రార్థన చేసి మనం అమ్మవారి యొక్క స్థల పురాణం యొక్క వివరం మీకు తెలియపరుస్తానండి. ఓం నమస్తే శరణ్యే శివే సానుకంభే నమస్తే జగద్వాపిగే విశ్వరూపే నమస్తే జగద్భంగి పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ పల్లమాంబికా దేవత నమస్కారం సమర్పయామి. ఈ వానపల్లి గ్రామం ఫస్ట్ పూర్వం వాల్మీకి రామాయణ కాలం నాటిదనియు, ఆ వాల్మీకి రామాయణ కాలం నాటిలో అప్పటి వానరులు నివసించేవారని ఈ ప్రాంతం వానరపల్లి అని పిలువబడింది అనమాట. అప్పట్లో కాలక్రమేణా ఏమైందంటే వానపల్లిగా పేరు మారిందనమాట అండి. వాడుక భాషలో వానపల్లి అయ్యింది. అయితే ఈ వానపల్లి గ్రామంలో శ్రీ పల్లాలమ్మవారు ఇక్కడ వెలిసిన వల్ల ఈ గ్రామంలో చేసుకున్న ప్రజలు చాలా పూర్వజన్మ సుకృతం అనమాట అండి. ఈ అమ్మవారు ఇక్కడ ఉండడం వల్ల ఇది ఒక క్షేత్రం అనమాట. పల్లాలమ్మవారి ఒక క్షేత్రం, వానపల్లి క్షేత్రం. అటువంటి అమ్మవారిని ఈ ప్రాంత వాసులందరూ అమ్మవారిని దర్శించుకుని తరించడం చాలా ఉత్తమమైన జన్మ పొందినట్టు లెక్క అనమాట అండి ఇక్కడ. అదేవిధంగా ఈ అమ్మవారు ఎలాగ ఆవిర్భవించారన్న విషయం అయితే, రామాయణంలో రాముడికి రావణ యుద్ధం జరిగిన సమయంలో బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం సీతారాములు వారు శివాలయాల దర్శనం, శివాలయాల ప్రతిష్ట చేస్తూ అప్పట్లో ఈ ప్రాంతం గుండా సంచరిస్తూ ఇలా ఇచ్చేసారనమాట అండి. ఆ విచ్చేసిన సమయంలో
సీతమ్మవారు గౌతమి గోదావరిలో స్నానమాచరించి అప్పటి ఉన్న ఈ ప్రకృతి వన సమూహాలని అమ్మ అని చెప్పేసి ప్రార్థిస్తే ఆ అమ్మవారి నుంచి, ఆ ప్రకృతి నుంచి శ్రీ పల్లాలమ్మవారు సీతమ్మవారికి దర్శనమిచ్చారనమాట అండి. ఆవిడ దర్శనమిచ్చి అప్పుడు సీతమ్మవారు, అమ్మ తల్లి మహాదేవి నువ్వు ప్రకృతి నుండి ఆవిర్భవించావు కాబట్టి పలాలమ్మ తల్లి అని చెప్పేసి ఆవిడ నామధేయం చేసి పీఠం స్థాపించి ఈ ప్రాంతంలో ఇక్కడ పీఠం స్థాపించి పూజించారనమాట అండి సీతమ్మవారు. సీతమ్మవారు పూజించిన అమ్మవారు స్వయంభూగా అవతరించిన శ్రీ పల్లాలమ్మవారుగా ఇక్కడ వానపల్లిలో ప్రసిద్ధి చెందిందనమాట అండి. శ్రీ అమ్మవారి యొక్క ఆలయంలో అర్చన విధి విధానాలు నిర్వర్తించడం కోసం అప్పట్లో పిఠాపురం మహారాజు వారు ఆస్థానంలో ఈయన అర్చకుడిగా చేశారన్నమాట అమ్మవారి గుడిలో. అయితే ఈ అమ్మవారిని సాయంత్రం వేళ పావలింపు చేప చెప్పేసి తదుపరి ఆలయం తలుపులు మూసివేసిన ఎడల తరువాత కొద్ది సమయంలో, కొన్ని గంటల సమయంలో మళ్ళీ తలుపు తీశారంట. ఎందుచేతనో పన్నుండి తీసేటప్పటికి అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలను చూసి ఈ అర్చక స్వామి ఆ అమ్మవారి యొక్క స్వరూపాలని అందరూ 101 అక్క చెల్లెల స్వరూపాలను అందరినీ చూసి ఆయన ప్రాణం విడిచాడనమాట తట్టుకోలేక. ఎప్పుడైతే తట్టుకోలేక ప్రాణం విడిచాడో అప్పుడు అమ్మవారి చేత భక్తులు ఇక్కడ అమ్మవారి యొక్క ఈ అర్చక స్వామి యొక్క సమాధి ఇక్కడ స్థాపించడం జరిగిందనమాట అప్పట్లో. అదే తాత గుడి అని పిలుస్తున్నారు ఇప్పుడు. శ్రీ పల్లాలమ్మవారి మొట్టమొదటి అర్చక స్వామి వారి యొక్క తాత గుడి, మొట్టమొదటి అర్చక స్వామి యొక్క వారి గుడి ఇది. అది దీన్ని తాత గుడి అని పిలుస్తారు ఇప్పటికి. అందుకే ఇది ఇలా ఉంది అప్పటి నుంచి కూడా. అమ్మ శ్రీ అమ్మవారికి, శ్రీ పల్లాలమ్మ అమ్మవారికి ప్రథమంగా ఒక చెల్లాయి ఒకటి ఉంది. ఆవిడ మన పోలేరమ్మ అమ్మవారు. ఈ రోడ్డుకి అవతల వైపున ఉంటారనమాట. తీర్థ మహోత్సవం ముందు అమ్మవారి ఊర్లోకి వెళ్ళే ముందు ఆవిడని కూడా దర్శించి ఆవిడకి కూడా కుంభ నైవేద్యం పోసి అప్పుడు పల్లాలమ్మని ఊళ్ళో తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. ఆవిడ కూడా విశేషమైన పోలేరమ్మ. ఈ పోలేరమ్మ అనేది పొలిమేరలో కావు కాసి శ్రీ పల్లాలమ్మ వారికి విషయాలు అవి అందజేయడంలో ఆవిడ ప్రథమ పాత్ర పోషిస్తారనమాట. ఏమండి ఆవిడ్ని పూజించడం వల్ల పాడి పంటలో ఈ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి పోలేరమ్మని పూజించడం వల్ల పాడి పంటలే సుభిక్షంగా ఉంటాయన్నమాట.